హాయ్ అండి, ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఈ డిజైన్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టిన బ్లౌజ్ పైనే చేస్తున్నానండి. చూడండి, ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ పెట్టి స్టిచ్ చేసిన బ్లౌజ్కే డిజైన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ పొడవు 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్లు అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ సెల్ఫ్ కలరే తీసుకున్నాను. తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొగ్గల్లాగా ఫోల్డింగ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఇలా దగ్గరికి పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ అదేలాగా చూడండి, ఒక కార్నర్ దగ్గర నుంచి ఆ స్క్వేర్ పీసుల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని దగ్గరగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలండి మిషన్ తో. సేమ్ అదేలాగా మనకి డిజైన్ కి ఎన్ని పీసులు అయితే అవసరం అవుతాయో అన్ని పీసులను కూడా సేమ్ ఇదేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, అన్ని కూడా ఇదేలాగా స్టిచ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని దేనికి దానికి సపరేట్ చేసుకొని ఖర్చు అనేది నీట్ గా కట్ చేసి పెట్టుకోవాలండి. అన్నిటికీ కూడా నీట్ గా ఖర్చు అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం స్టిచ్ చేసి పెట్టిన బ్లౌజ్ కి చూడండి, మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మనం పైపింగ్ స్టిచ్ చేసాం కదా, ఆ పైపింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది గ్యాప్ వదిలేసి ఈ డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి ఈ మొగ్గలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. మనకి దగ్గరగా కావాలి అంటే దగ్గరగా పెట్టుకోవచ్చు, కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలన్నా కుట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ దగ్గరగా పెట్టి కుట్టుకుంటూ వస్తున్నానండి. మీకు కావాలంటే ఆపోజిట్ కలర్ క్లాత్ తో కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే సెల్ఫ్ కలరే పెట్టి స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ అయితే స్టిచ్ చేయడం లేదు, ఓన్లీ బ్యాక్ నెక్ వరకే స్టిచ్ చేసి మిగిలినవి అయితే పడేస్తున్నాను. ఇలాంటి డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి మొగ్గలు అనేది ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అయితే అవ్వకూడదండి, మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మొగ్గలన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏదన్నా పోగులు అనేటివి ఉంటే నీట్గా కట్ చేసుకొని ఆ డిజైన్ ఎడ్జ్న ఇలా లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. కరెక్ట్ గా మనకి ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఆ ఖర్చుని కవర్ చేసుకుంటూ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ లో కూడా లేస్ అనేది పెడుతున్నాను, డిజైన్ అయితే పెట్టలేదండి. మనం ఫ్రంట్ పార్ట్ లో ఆల్రెడీ థ్రెడ్ పైపింగ్ చేసాం కదా, దాని పక్కనే ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో లేస్ అనేది స్టిచ్ చేసేసాను. ఇలా నీట్ గా డిజైన్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఈ మొగ్గలన్నీ కూడా పైకి లేకుండా ఉండడానికి పూసలు అయితే కుట్టుకోవడానికి గోల్డ్ కలర్ బీడ్స్ అయితే తీసుకొని హెమ్మింగ్ నీడిల్ కి థ్రెడ్ ఎక్కించుకొని బీడ్స్ అనేది కుట్టుకుంటూ వస్తున్నానండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి మనం ఇలా సెల్ఫ్ కలర్ తో డిజైన్ స్టిచ్ చేసుకున్నప్పుడు. మరీ హెవీగా లేకుండా క్లాసీ లుక్ అయితే వస్తుంది. మనం ఆపోజిట్ కలర్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసామంటే మరీ ఎత్తి చూపించినట్టు ఉంటుంది. సేమ్ ఇదేలాగా మిగిలిన మొగ్గలన్నిటికి కూడా బీడ్స్ అనేది స్టిచ్ చేసిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉంటుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.